ప్రతి సంవత్సరం కూడా మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము. సో ఈసారి కూడా చాలా గ్రేట్గా అనిపించింది. సో వినాయకుడిని చూస్తుంటే 69 అడుగుల వినాయకుడిని చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, ఈసారి ప్రత్యేకతలు ఏంటి? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే మనం ఒక థీమ్ తీస్తున్నాము, విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. దీని ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అయిందో దాని తర్వాత మేము ఒక ఆలోచన ఇచ్చాం, మన భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట. మరి అదేవిధంగా భగవంతుని ఎప్పుడైతే మేము డిజైన్ ఎంచుకున్నప్పుడు ఆయన భగవంతుని అది ఫేస్ కూడా చాలా సుందరంగా ఉండే. సో విశ్వశాంతి మహావినాయకుని ఎంచుకున్న తర్వాత మరి మనం పూరి జగన్నాథుని దగ్గరికి వెళ్ళలేము, ఆ దేవుని ఎంచుకున్నాం. శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవాన్ని కూడా పబ్లిక్ చూడలేదు ఆ స్వామి దేవుడు ఏ విధంగా ఉంటాడని. సో ఆ థీమ్ చేస్తున్నాం. ఇంకో సైడ్ చూస్తే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇంకోవైపు చూస్తే గజ్జలమ్మవారు. ఏంటంటే గజ్జలమ్మవారు ఎందుకు ఎంచుకున్నామంటే ఏదైతే వినాయకుడు పెట్టే స్థలమో ఆ అమ్మవారి గుడి ఉండే 71 సంవత్సరం తర్వాత ఆ అమ్మవారిని దర్శించుకోవాలి అందరూ తెలవాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది.